హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్ గోలా. ఈ వీడియో ప్రీ వడిబియ్యం గోలా అనమాట. సో ఆ రోజు వడిబియ్యం వీడియో మీరు చూడకుంటే చూసేయండి. సో బిఫోర్ డే మేము ఏమేమి చేసాము, ఏం ప్రిపరేషన్ చేసుకున్నాము అనే దాని గురించి. అట్ ద సేమ్ టైం మేము ఆ రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళామన్నమాట. సో అప్పుడు పిన్ని మాకు సీతాఫల్ సేమియా పాయసం చేసింది, చాలా బాగుండే. సో మీకు ఫుల్ మేకింగ్ వీడియో అనేది ఇక్కడ ఇవ్వలేదు, చాలా సింపుల్గా ఉంది. ఒక గ్లాన్స్ అయితే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఖచ్చితంగా వడిబియ్యానికి ముందు రోజే రావాలి అని చెప్పారు. బికాస్ ముందు రోజే హెడ్ బాత్ చేయాలి అండ్ మెట్టలు చేపించేది కూడా ఉంటుందంట. సో అందుకు ఫస్ట్ హెడ్ బాత్ చేయడం కోసం ఆయిల్ పెడుతుంది, ఇలానే చేయాలి, అందుకే ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నారు. అండ్ నేను కూడా అప్పటికి లేచి హెడ్ బాత్ చేసి ఉన్నాను, బికాస్ ఎర్లీగానే వచ్చి సమ్ ముహూర్తం ఉందంట దానికి కూడా. సో 9:30 అప్పటి వరకు తీసుకొని వెళ్ళాలి అండ్ 10:30, 11 వరకు సంథింగ్ క్లోజ్ అవ్వాలి అన్నట్టుగా అయితే ఉంటాయి. సో తీసుకెళ్ళడానికి వస్తే అతను ఇంటికే వచ్చి తీసుకొని వెళ్తా అన్నారు. సో తీస్తుంది అండ్ అది తీసినప్పుడు మళ్ళీ బయటికి కూడా వెళ్ళకూడదంట అవి లేకుండా. అందుకోసం అనేసి ఫాస్ట్గానే తీసుకొని వచ్చారు. మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి తీసుకొని వచ్చేసారు. ఇంకా మధ్యలో కొన్ని వర్క్స్ ఉంటాయి ఇంట్లో, చిన్నగా కొంచెం చేసుకొని బ్రేక్ తీసుకున్నాము. సో ఆ బ్రేక్లో లంచ్ కోసం ఇలా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేను ఇంకా ఏమేమి ఐటమ్స్ చేస్తుందా అని చెక్ చేస్తున్నాను. ఇది పచ్చి పులుసు నా ఫేవరెట్, పిన్ని బాగా చేస్తుంది. అండ్ ఇది టొమాటో పప్పు, చాలా టేస్ట్ అయింది తినక. కస్టర్డ్ యాపిల్ ప్యూరీ, సేమియా స్వీట్లో మిల్క్ మేడ్ యాడ్ చేసి కస్టర్డ్ యాపిల్ ప్యూరీ మిక్స్ చేయాలి. నార్మల్ సేమియా స్వీట్ కానీ షుగర్ కాకుండా మిల్క్ మేడ్ అంతే. దాంట్లో ఈ కస్టర్డ్ యాపిల్ ప్యూరీ మిక్స్ చేస్తే ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ రెసిపీ చాలా ఈజీ టు ప్రిపేర్ అండ్ చాలా బాగుంది. మీరు కూడా మస్ట్ ట్రై చేయండి అండ్ మీకు ఎలా ఉంది అనిపించింది కామెంట్ చేయండి. అదే నాకు ఎట్లా తెలుసు అంటే మాట అలవాటు అయిపోయింది. ఇంకా అన్ని ఐటమ్స్ ఉన్నా కూడా నా ఫేవరెట్ ఐటమ్ కనిపిస్తే తినకుండా ఉంటామా? అది ఏంటో చెప్పండి. ఆ పిక్లని క్లూ ఇస్తున్నాను. ఇన్ కేస్ చూడకుంటే ఐటమ్ ఏంటి నేను అఫ్కోర్స్ చూపిస్తాను మీకు. రిసెప్షన్ లెహంగా ఆ వీడియో ఉంది, ఆ వీడియోలో చెప్పాను దట్ ఈజ్ మై ఫేవరెట్ అనేసి, వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో గెస్ చేసి కామెంట్ చేయండి, తెలిస్తే కూడా కామెంట్ చేసండి. ఇంకా మేము వచ్చేసరికి కొంచెం వేరే మేము చేసుకున్నాము. ఇంకా మా అమ్మమ్మ కూడా రాగానే గో గ్రీన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. అండ్ ఇదంతా డిన్నర్ కోసం కూడా ప్రిపరేషన్ జరుగుతుంది సైడ్లో. ఇంకా ఈ పూలు కూడా మమ్మీ చేస్తుంది, ఎందుకంటే రోడ్స్కి అన్నిటికీ వేయడం కోసము. అండ్ ఇవన్నీ బెండకాయలు మేము ముందే కట్ చేసి పెట్టుకున్నాను, నేను కట్ చేసిన అన్ని బెండకాయలు ఆరితే నెక్స్ట్ డే ఫ్రైకి కొంచెం మంచిగా వస్తుందని చేసి పెట్టాము. ఇవన్నీ వడిబియ్యం సామాన్లు వాళ్ళు ముందు రోజే రెడీ చేశారు. మమ్మీ అమ్మమ్మ కలిసి చపాతీ చేస్తున్నారు. సో ఇంకా డిన్నర్ అవ్వగానే నెక్స్ట్ పూజ దగ్గర సామాన్లు ఒక్కటే మేము సర్దుకొని పడుకుందాము, ఎర్లీగానే పడుకోవాలి అన్న ప్లాన్ ఉండే అనమాట. జనరల్గా వడిబియ్యానికి ఇలాంటి ఏమీ లేదు, అంటే పూజలో అలాంటిది ఏంటిది. బట్ మమ్మీ ఒక నోము చేస్తుందని చెప్పాను కదా, అదే రోజు వడిబియ్యం గోల వీడియో చూడండి, మీకు అందులో అర్థమవుతుంది. సో దానికి సంబంధించిన సామాన్లు అన్నీ అనమాట. సో అది 13 మెంబర్స్కి ఇవ్వాలి అంట, అందులో ఈవెన్ 13 ఐటమ్స్ ఉండాలి. సో అఫ్కోర్స్ మేము ముందే సర్ది పెట్టుకున్నాము. మమ్మీ అమ్మమ్మ ఇక్కడ సర్దుతుంటే నేను కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వచ్చి ఇస్తున్నాను. అవన్నీ ముందే నువ్వులు, బెల్లం ఇవన్నీ ప్యాక్ చేసుకొని అరేంజ్ చేసుకున్నాము, అవి పెట్టేసుకున్నాము. సో ఇది అయ్యాక ఇంకా పడుకొని, సో దట్ నెక్స్ట్ డే కూడా కుకింగ్
కూడా మమ్మీ వాళ్ళే చేస్తున్నారని చెప్పాను కదా, సో అందుకు ఎర్లీగా పడుకుందాం అనుకున్నాము. మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్ కపుల్ గోలా. బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.